సహాయము చేసే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంచుమించు 2 వారాల నుంచి బాప్టిస్మిచ్చి యోహాను ఆంద్రేయుకు సువార్త చెప్తే, ఆంద్రే వెళ్ళి పేతురుకు సువార్త చెప్తే, పేతురు వెళ్ళి ఫిలిప్పుకు సువార్త చెప్తే, ఫిలిప్పు వెళ్ళి నతానియేలుకు సువార్త చెప్తే, నతానియేలు వెళ్ళి యేసయ్య దగ్గరికి వస్తే, ఇలాగా దేవుని బిడ్డలారా, దేవుని పని ఒకరికి చెప్పడం వల్ల ఒకరికి చెప్పడం వల్ల ఒకరు దేవుని పని జరగడం, వారు మార్పు చెందడం, దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాగే చక్కగా దేవుడు మహా కృపలో, దేవుడు ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడు అమూల్యతను బట్టి, దేవుడు అమూల్యమైన జ్ఞానాన్ని బట్టి, దేవుని బిడ్డలారా, ఈ యోహాను, ఈ ఆంద్రేయ, ఈ పేతురు, ఈ ఫిలిప్పు, ఈ నతానియేలు, వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం వింటూనే మారుమనసు పొందారు. దేవుని వాక్యం పెట్టే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటే మనసు మారుతుందట. నేను పాపిని అని పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి వస్తాడట దేవుని వాక్యం వింటే. అది ఏ వాక్యం, అది ఎలాంటి వాక్యం అనేది మనం అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో 34వ వచనం నుండి 44 వచనాల వరకు మనం చూసుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఫిలిప్పు, కొర్నేలి ఇంట్లో పేతురు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చెప్పడం, సంపూర్ణంగా దేవుని వాక్యం చెప్పిన తర్వాత వారు మారు మనసులోకి రావడం చాలా వండర్ఫుల్. ఇంచుమించు ఎంతమంది అయితే ఆ కొర్నేలి ఇంట్లోనికి అడుగుపెట్టారో వారందరూ కూడా మారు మనసు పొందడం అన్నది చాలా గొప్ప విషయం. అసలు ఏం చెప్పాడు రా బాబు ఆ కొర్నేలి ఇంట్లో పేతురు అని అంటే, నిజంగా నేను గ్రహించి ఉన్నాను యేసు పక్షపాతి కాడు అని. ఈయనందరికీ దేవుడు, ఎవరైతే యథార్థత భయభక్తులు కలిగి నీతిగా ఉంటారో వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడో అందరినీ ఆయన అంగీకరించడని చెప్పుకుంటూ కొన్ని మాటలు ఆయన చెప్పుకుంటూ వస్తే, ఆ మాటలన్నీ మేము ఇప్పటి వరకు ఎవరి దగ్గర వినలేదే అని చెప్పి ప్రజలు విత్తిను ఆ 3 రోజుల్లో చక్కగా ఆ కొర్నేలి ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అసలు మారు మనసు పొందడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం. ప్రైజ్లో ఒక వ్యక్తి మార్పు చెందాలి అని అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలని అంటే ఆ వ్యక్తికి కావలసింది దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం అర్థం అవ్వాలి. తప్పనిసరిగా దేవుని వాక్యం అర్థం అవుతే ఆ వ్యక్తి తప్పకుండా మారు మనసు పొందక మానడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు మారు మనసు ఎవరికి రా బాబు అని అంటే, మారు మనసు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే బిడ్డ వరకు ప్రతి వ్యక్తికి కూడా మానవుడికి మారు మనసు అవసరం. ఎవరికండి మారు మనసు అవసరం? మానవుడికి మారు మనసు అవసరం. దేవుని బిడ్డలారా, పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే స్టేజ్ వరకు కూడా ఆ వ్యక్తికి మారు మనసు అవసరం. అయితే మనకి దేవుని బిడ్డలారా, బైబిల్ క్లాసు ఈ స్థలంలో జరుగుతూ ఉంది. ఇంచుమించు 15 మంది దైవజనులు వస్తూ ఉన్నారు. 30 మంది వచ్చేవారు, 40 మంది, 30 మంది. రాను వాళ్ళకి ఏమైందని అంటే, గుచ్చబడి నువ్వు దేవుని పని చేయకుండా
నువ్వు దైవజనుడువా అని అనిపించుకోవడం వాళ్ళకి ఇష్టం లేక, దేని బిడ్డలు ఇలాంటి మాటలు వాళ్ళకి గుచ్చబడి, అయ్యో నేను చేయలేకపోతున్నానే, ఇతని చేత నేను చెప్పించుకునే అలవాటు నాకు లేదు, నాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళే కొద్దిమంది మానేశారు. దేని బిడ్డలు మొన్న సార్కి నేను ఏమన్నానంటే, అయ్యా ఎవరు రాలేదు కదా, బాధ వేస్తుంది అయ్యా అంటే అన్నారు, అయినా పొట్టు లేని గింజలన్నీ పోయినాయి, పొట్టున్న గింజలు ఉన్నాయి 15 మంది, వాళ్ళు మానమన్నా మానరు, వాళ్ళు రాని పని పూర్తి చేద్దామన్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, అయ్యగారు ఇలాంటి వారిని మేము ఎక్కడా చూడలేదు, ఇన్ని చాలా కాలేజీలకు మేము వెళ్ళాం, పిహెచ్డీలు గట్రా చేసాం, డాక్టరేట్ కూడా మేము చేసాం, కానీ ఈ బాధ మేము వెళ్ళలేదు. కనుక మీరు మాకు పరిచయం అవ్వడం, ఆ పరిచయం జాయ్ గారిని మమ్మల్ని పరిచయం చేయించడం, ఆయన మాకు వాక్యాన్ని పరిచయం చేయడం. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లోది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అసలు కాదు. వక్రీకరించి చెప్తారు దేని బిడ్డల దేవుని వాక్యం. కానీ దైవజనులు జాయ్ స్టీఫెన్ గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఆ 15 మంది ఇప్పుడు చేంజ్ అవడం, చాలా దైవజనులు, చాలామంది దైవజనుల్లో వాళ్ళ సంఘాల్లో మార్పులు వచ్చాయట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇందుకనే నన్ను పిలుచుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఒక్క దైవజనుడు సంఘంలో ఇంచుమించు 200 ఆత్మలు ఉంటాయి, ఇంచుమించు 50 ఆత్మలు ఉంటాయి, ఇంచుమించు 100 ఆత్మలు ఉంటాయి, ఇంచుమించు 150 ఆత్మలు ఉంటాయి. ఎంతమందికి నేను ఆదరణంగా ఉన్నాను, ఎంతమందికి దైవ సువార్తని నిజంగా సత్య మార్గములు అందించడానికి ఒక సాధనంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇది చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్థలంలో నుంచి దైవజనులు బయటకు వెళ్ళడం, దేని బిడ్డలారా సువార్త భారం ఉండడం, దేని బిడ్డలారా ఇది ఖాళీ అయిపోవడం, మళ్ళా కొత్త ఆత్మల కొరకు నేను ప్రార్థన చేయడం, ఇంచుమించు 2 సంవత్సరాలు పడుతుంది నాకు, 2 సంవత్సరాలు పడుతుంది ఇంకా ఈ స్థలం మళ్ళా పూర్తి అవ్వాలంటే. అవుద్ది తప్పనిసరిగా. ప్రైజ్ ది లార్డ్. పాక చర్చి ఉన్నప్పుడు దేని బిడ్డల జాస్వా 30 మందిని తీసుకెళ్ళిపోయినప్పుడు పాత చర్చి 2016లో ప్రారంభమైంది. 2016 నుంచి 2019 వరకు కూడా సరిగా వస్తూ ఉన్నాయి ఆత్మలు, కొత్త ఆత్మలు రావడం. 2019 నుంచి 2020 వరకు రావడం, సంఘాలుగా దైవజనులుగా మారడం, సువార్థికులుగా మారడం, దేవుని వాక్యాన్ని అందించడం, అందుకోవడం, పట్టుకోవడం, చక్కగా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ సంఘాలు నిర్మించుకోవడం. దేని బిడ్డలారా ఆత్మల పట్ల భారం కలిగి బ్రతకడం. మళ్ళా దేని బిడ్డలారా మళ్ళా ఈ చక్కగా మళ్ళీ ఈ ఖాళీ అయిపోయిన స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఓపికతో రాకడ ఆయన ఆలస్యం అయితే మళ్ళా ఇది నింపడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేని బిడ్డలారా పిల్లలు కనాలి. నాకు ఎంతమంది మనవరాళ్ళు ఉన్నారో మీకు అర్థమైందండి. నేను ఎంతమందికి ముత్తాతను అయిపోయానో మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు అటువంటి సహాయాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి పిలుపుని మనకి అందింపజేసి అలాంటి పిలుపులో ఆయన నిలబెడుతూ ఉన్నారు. అలాంటి పిలుపుని నిర్ధారించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని బిడ్డలారా చాలా దిక్కుల క్లాసులు జరుగుతాయి, బైబిల్ క్లాసులు. అక్కడ ఏమవుతుంది అంటే పైసలు తీసుకుంటారు. భోజనానికి పైసలు, రెంటకి ఆ రోజు అక్కడ స్థలం ఇచ్చినందుకు పైసలు, కరెంటు బిల్లుకి పైసలు, డబ్బులు, అన్నిటికి డబ్బే. కానీ దేని బిడ్డలారా మీరిత్తిన విత్తనం, మీరిత్తిన ఆ కానుకని ఈ పరిచర్యలో వాడడం నాకెంతో భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు ఇచ్చింది సరిపోకపోతే ఏదోలాగా దేవుడు ఆ సమయానికి దేవుడు ఏర్పరచడం, దేవుని బిడ్డలు ఏదో ఒక బిడ్డకి నేను ఆ బాధ్యత అప్పకెత్తే నేను చేస్తానయ్యా అని చెప్పి ఆ భారాన్ని మోయడం. చాలా ఒక్కడుంటే చాలండి అలాంటి వాళ్ళు పని జరుగుతుంది, ఆగదు అది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని బిడ్డలారా, చక్కగా ఒక దైవజనులు ఏం చెప్పారంటే, ఈ బైబిల్ క్లాస్కి జాయినింగ్ అయ్యా ఆ దైవజనుడు, అయ్యా నేను 100 మందిని తీసుకొస్తాను, మా మండలం అంతా వస్తారు దైవజనులు, ఈ క్లాసుని మా దగ్గర పెట్టండి అయ్యా, ఈ క్లాసుని మా దగ్గర పెడితే చాలామంది దైవజనులు తెలుసుకుంటారని చెప్పి ఆయన ఏమన్నారంటే, చక్కగా చేద్దామయ్యా, ప్లాన్ చేద్దాం అని చెప్పి ఆ దైవజనుడికి మాట ఇచ్చారు. చూడండి దీని మన ద్వారాగా ఎంత గొప్ప పని జరుగుతుందో, ఎంత గొప్ప పని. ఇది కంటికి కనబడదో, ప్రైజ్ ది లార్డ్. ఇది చాప కింద నీరుగా అలాగ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చాప కింద నీరు కనబడుతుందా? కనబడదు. ఒకసారి ఏది చూడండి ఇంటికి వెళ్ళాక, చాప కింద నీరులాగా అలాగా వెళ్ళిపోద్ది ఈ పరిచర్య అలాగ చాప కింద నీరుగా వెళ్ళిపోద్ది. ఇది దేవుడు ఏర్పరచుకున్న పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటన్నిటి కార్యాల కొరకే దేవునికి మహిమ చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప పని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. బాధకుడా, నాయకుడా, ఈ చిన్న ప్రభా పరిచారికులు మమ్మల్ని వాడుకొని ప్రభా గొప్ప పని జరిగిస్తున్నాం. ప్రభా ఈ పరిచర్యలో మమ్మల్ని వాడుకోండి అయ్యా. నమ్మకంగా పని చేయడానికి సహాయం చేయి, ఇంకా గొప్ప పని చేయడానికి సహాయం చేయి. రాజాని స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నానయ్యా. గొప్ప గొప్ప దైవజనులకి ఆదరణంగా, గొప్ప గొప్ప దైవజనులకి అయ్యా ఉన్నట్టుగా అపోస్తుల బాధని ఈ స్థలంలో నుంచి వినిపింపజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నానయ్యా. కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నానయ్యా. కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నానయ్యా. మీరే కృప చూపించి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేని బిడ్డలారా, విశ్వాసులు తయారు చేయడం గొప్ప విషయమా, సేవకులు తయారు చేయడం గొప్ప విషయమా అని అడిగితే మీరేం చెప్పలేరు. నేను అంటాను, విశ్వాసులు కాదు, సేవకులు తయారు చేయడమే గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సేవకుని తయారు చేస్తే ఆ సేవకుడు 1000 మంది విశ్వాసులు తయారు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఆ భారం ఈ సహవాసానికి నా మీద, భుజాల మీద దేవుడు పెట్టాడు. ఎక్కడి నుంచి అయినా, బయట నుంచి ఏమన్నా రూపాయలు వస్తాయంటే ₹1 రాదు. ఏమి రాదండి? ₹1 రాదు. అయ్యా ఏదైనా మరి డబ్బులు ఆశించకుండా పని చేయకపోతే ఎలాగయ్యా, మీకు ఎలాగొస్తుందని అంటే, నేను ఈ లోకానుసరమైన డబ్బు కోసం నేను ఆలోచించట్లేదు, ఆశించట్లేదు. పరలోకం అనే గవిని నాకు కావాలి, పరలోకం కావాలనేది నేను ఆశిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇంత గొప్ప పని జరిగిస్తున్న దేవునికి నేను ఏమిచ్చిన రుణం తీర్చలేను దేని బిడ్డలారా. ఒక్కొక్కరు వారి సాక్ష్యాలు నేను వింటూ ఉంటుంటే ఎంతో అనుభవస్తులు, ఎంతో సీనియారిటీ. డాడీ ఎంతో సీనియర్ కలిగిన వ్యక్తులు. ఎనోష్ బాగున్నావా? ఎంతో సీనియర్, ఎంతో ఎన్నో 30 సంవత్సరాలు సీనియర్ కలిగిన వాళ్ళు ఒక్కొక్కరు పాస్ట్ గారు. వాళ్ళందరికీ మంచి పునాది. సేవ ఎలా చేయాలో తెలియట్లేదు దేని బిడ్డ. ప్రజలకి ఏ వాక్యం ఎలా చెప్పాలో కూడా తెలియలేని దైవజనులు మన దగ్గర రావడం, అలాంటి వారే ఉన్నారు. ఆ 15 మంది అలాంటి వారే. వాళ్ళు రావడం, దేవుని వాక్యాన్ని వినడం, వాళ్ళు రియలైజేషన్ అవ్వడం, వాళ్ళు పశ్చాత్తాపడడం దేని బిడ్డ చాలా సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఘనత, ఈ మహిమ, ఇదంతా కూడా దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే చెందాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న పరిచర్య ద్వారా అంత గొప్ప పని జరుగుతుందంటే గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. నాకు తెలిసి అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. దేని బిడ్డలారా, చాలా గొప్ప విషయం. ఒక బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక ఆంధ్రేయని తయారు చేసుకోవడం వల్ల, ఆ ఆంధ్రే వచ్చి పేతురుకి చెప్పడం వల్ల, ఆ పేతురు వచ్చి దేని బిడ్డలారా ఫిలిప్పుకి చెప్పడం వల్ల, ఆ ఫిలిప్ వచ్చి నతానియేలు వచ్చి యేసే పాదాల దగ్గర పడిపోయాడట వచ్చి. ప్రైజలో ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయం. మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. ఇదంతా
దేవుడు చేస్తున్న గొప్ప విషయాలు. దేని బిళ్ళరా, జాయ్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ₹1 మనం ఛార్జీకి ఇవ్వం. వాళ్ళే ఆయనే పెట్రోల్ కొట్టుకొని ఆయన టైం స్పెండ్ చేసి ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాని ప్రతిఫలం కూడా ఆయన చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దాని ప్రతిఫలం కూడా మనకు చూపిస్తున్నారు. దేని బిడ్డలారా, మనం చూస్తున్నాం. ఇదంతా దేవుని పని చక్కగా జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమేన్. మీరందరూ ప్రార్థన చేయండి. ఎవరు విశ్వాసం లేరయ్యా, ఎవరు లేరు, ఏంటయ్యా ఈ సంగతి ఏంటయ్యా అనొచ్చు మీరు. దైవజనులు తయారు చేసే పరిచర్యలో విశ్వాసులు ఎంతగా కనబడరు, వ్యతిరేకం అయిపోతారు. ఇంత గొప్ప పని జరుగుతున్నప్పుడు అపవాది ఊరుకుంటాడా? గుండు చేసేస్తాడు నా తలంతన. అయినా నేను సిద్ధమే, దీన్ని ఆపడానికి నేను ఇష్టపడను. ప్రైజ్ ది లార్డ్. అందరూ వ్యతిరేకం అవుతారు, అవని. చాలామంది యాంటీ అవుతారు, అవనే, పర్లేదు. ఇంత గొప్ప పని జరుగుతున్నప్పుడు నేను సంతోషముగా నేను ఈ పనిని ముందుకు కొనసాగించాలి తప్ప నేను వ్యతిరేకతను చూడకూడదు. ఒకవేళ వ్యతిరేకతను చూసామా, ఈ దర్శనాన్ని నేను గుర్తించలేను. ప్రైజ్ ది లార్డ్. అవును దేని బిడ్డలారా, మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మనుషులు చూడొద్దు, దర్శనాన్ని చూడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు మనుషులు చూడొద్దు, దర్శనాన్ని చూడండి. ఇంత పని జరుగుతున్నప్పుడు నన్ను ప్రాణాల మీద కూడా అపవాద పెట్టేవచ్చు. నా ప్రాణం పోయేంత స్థితికి కూడా రప్పించవచ్చు నన్ను. చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ దర్శనాన్ని దేవుడు కొనసాగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని బిడ్డలారా, పరిచర్య సులువుగా ఉంటుందయ్యా, కష్టం అవ్వట్లేదు. ఎలా చేయాలో ఏం చేయాలో ఇప్పుడు నాకు చాలా సింపుల్ అవుతుంది పరిచర్య అని ప్రతి దైవజనుడు కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. నేను గ్రూపులో పెడతా ఉన్నాను ఆ సాక్ష్యాలు, అవన్నీ మీరు వింటా ఉన్నారో లేదో. పరమ వింటా ఉన్నాడు, గ్రూప్లో ఉన్నాడు. ఎలా ఉంది నాన్న? వాళ్ళు ఏం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? ఏమా మరి నీ సాక్ష్యం ఎప్పుడు చెప్తావు అంటే అవ్వదు, మళ్ళా సమయం ఉండదు మనకి. ఏమంటా ఏమా? ఎందుకో నేనంటే నీకంత ప్రేమ, ఎందుకో నేనంటే నీకంత ప్రేమ, నీకు దూరమైపోయినా పలకరిస్తూనే ఉంటావు, పలకరిస్తూనే ఉంటావు యేసయ్యా నా ప్రాణం. అదేందుకు బిట్టు మార్చురా బాబు, బిట్టు మార్చు. నా ప్రాణమా యేసయ్యా నా ప్రాణమా, ఎందుకో నేనంటే నీకంత ప్రేమ, ఎందుకో నేనంటే నీకంత ప్రేమ. చాలు, వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ మీకు వివరించుకుంటూ వెళ్తాను. చక్కగా శ్రద్ధగా కొద్దిసేపు వినటానికి మీ హృదయాల్ని ప్రభు చేతులకు అప్పగించండి. దేవుని వాక్యం వింటూనే ఉంటాం కానీ అర్థం అవ్వదు.
అర్థం అవ్వాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిశువులుగా చేసుకొని వారికి బాప్టిస్మ్ ఇచ్చుచున్న సంగతి పరిచర్యలు వినిరని ప్రభువునకు తెలుసుకున్నప్పుడు ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్టిస్మ్ ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర నున్న సమరయలోని సొకారను ఒక ఊరికి వచ్చును. అక్కడ యాకోబు బావి ఉండును గనక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుని ఉండును. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయిన సమరయ స్త్రీ ఒకరితే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడుగును. ఆయన శిశువులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహం ఇమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయురు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరగకుంటే నువ్వు ఆయనను ఎరుగుదువు, ఆయన నీకు జీవజల ఇచ్చినని ఆమెతో చెప్పును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నాకు దొరుకును? త్రాగును తానును తన కుమారులను పశువులను ఈ బావిలోని బావి నీళ్లు త్రాగి మాకెమ్మని మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన్ను అడిగిను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనును, నేనిచ్చి నీళ్లు త్రాగి వాడెవ్వడునో దప్పుకొనడో, నేను నీకిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పుకొనుకున్నట్లు చేదుకొనుట కింత దూరం రాకుండానట్లును ఈ నీళ్లు నాకు దయచేయమని అడగ్గా యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడని అనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించుదురు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్పవలసి ఉందని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేము మీదైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, ఇది ఇప్పుడు వచ్చుచున్నది. తాను ఆరాధించేవారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య
వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చుచున్నప్పుడు మాకు సమస్తమును తెలిసే ఉన్నదని చెప్పగా యేసు ఆమెతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పును. దేని బిడ్డలారా, గొప్ప విషయం, గొప్ప సంభాషణ, గొప్ప సమాధానం వార్త. ఒక పాపాత్మరాలైన స్త్రీకి పరిశుద్ధుడైన యేసు ప్రభుకి ఒక మంచి ఘర్షణ సంఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. దేని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరోనంటే పాపాత్మురాలైన స్త్రీ. ఈ పాపాత్మురైన స్త్రీ ఎవరోనంటే దేని బిడ్డలారా, భయంకరమైన పాపం చేసే ఒక వ్యక్తి. సమరయులు అనే పేరు ఈ బిడ్డకి పెట్టబడి ఉంది. పేరైతే రాయబడలేదు కానీ ఊరి పేరు మాత్రం రాయబడింది. బైబిల్లో కొద్దిమంది పేర్లు రాయబడలేదు. ఆ వ్యక్తులు ఎవరో ఊరు పేరుతో పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్టఫర్ ఏ ఊరికి సంబంధించిన వాడురా? కైలాసపట్నం గ్రామానికి సంబంధించిన వాడు. కోటవిట్ల మండలానికి చెందిన వ్యక్తి. అనకాపల్లి జిల్లాకి చెందిన వ్యక్తి. 531085 అతను పిన్ కోడ్. 7036533078 ఫోన్ నెంబరు అని ఒక హిస్టరీ, ఒక చరిత్ర తన గురించి తెలియాలంటే ఇవన్నీ తన గురించి చెప్పొచ్చు. అలాగే దేని బిడ్డలారా, ఈ సమరయ స్త్రీ అనే వ్యక్తికి పేరు పెట్టలేదు కానీ ఆ ఊరు పేరే ఈ వ్యక్తికి పెట్టబడ్డది. అయితే ఆ వ్యక్తి ఎలాంటిదంటే భయంకరమైన పాపపు స్త్రీ. ఈ వ్యక్తి ఎలాంటిదండి? భయంకరమైన పాపపు స్త్రీ. ఈ భయంకరమైన పాపపు స్త్రీ అయిన ఈ వ్యక్తి ఇలాంటి మధ్యాహ్నపు వేళ ఆ వ్యక్తి వెళ్ళి నీళ్ళకి బావి దగ్గర నిలబడి ఉంది. ఎప్పుడైతే నీళ్ళు బావి దగ్గర నిలబడి ఉందో దేని బిడ్డలారా, ఆ బావి దగ్గరికి యేసయ్య వచ్చి, అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఆ మాటని గుర్తెరిగి ఆ మాటని విని, అయ్యా మీరు యూదులు, మేము సమరయులమి, మేము మీకు నీళ్ళు ఇవ్వకూడదే అన్నది. దేని బిడ్డలారా, ఈ వ్యక్తి యూదుడని ఆ సమరయ స్త్రీకి ఎలా తెలిసిందంట? చెప్తాను వినండి. మేము నిన్న జీడి మొక్కలకని కొనడానికని వెళ్ళాం మాకవరపాలెం దగ్గరికి, అమ్మ నేను పిల్లలిద్దరును. వెళ్తే ఆ జీడి మొక్కల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, మీరు యేసు ప్రభుని తెలుసుకున్న వ్యక్తులు కదా అని అన్నది. మేము యేసు ప్రభుని తెలుసుకున్న వ్యక్తులమని మేము ఆవిడికి చెప్పలేదు, మేము పాస్టర్ గారమని చెప్పలేదు, మేమేమని చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, మీరు యేసు ప్రభు బిడ్డలు కదా అని అన్నది. దేని బిడ్డలు చూడండి, 1-2 నిమిషాలు ఆ వ్యక్తితో మాట్లాడితేనే ఆ వ్యక్తి మమ్మల్ని యేసు ప్రభు బిడ్డలు కదా అని గమనించింది. అలాంటిది యేసయ్యే స్వయంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీరు యూదులు కదా అని ఆవిడ గమనించదంటావా? హల్లెలూయా. ఒక క్రైస్తవులమైన మేమే ఒక వ్యక్తితో మాట్లాడుతుంటూనే ఉన్నప్పుడే మా మాటలు వినే ఆవిడ క్రైస్తవులు అని చెప్పింది కదా. క్రైస్తవుడే యేసుక్రీస్తు ప్రభువే ఈ స్వయంగా వెళ్ళి ఆవిడతో మాట్లాడుతుంటే ఆవిడ నువ్వు యేసు కదా అని గమనించదంటావా? మనకంట స్వీట్నెస్గా ఆయన ఆవిడతో మాట్లాడదంటావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆయన మాట్లాడకపోవడానికి. ఎంత స్వీట్గా మాట్లాడతాడో, ఎంత మధురంగా మాట్లాడతాడో ఆయన. చూడండి, అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఆవిడ, అయ్యా మీరు చూడండి, నేను చదువుతూ ఉంటాను, 6వ వచనం చదువుతూ నేను మీకు వివరిస్తూ ఉంటాను. అక్కడ యాకోబు బావి ఉండును గనుక యేసు ప్రయాణం వల్ల అలిసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చొని ఉండును. అప్పటికించుమించు 12 గంటల అయిన.
సమరయ స్త్రీ ఒక్కరితే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం నిమ్మని ఆమెను అడిగను. ఆయన శిశువుల ఆహారం అని కొనుటకు ఊర్లోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహునికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియూ ఎరగకుంటే నువ్వు ఆయనను ఎరుగుకుందువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పును. చూడండి, నువ్వు కానీ నాకు దాహానికి ఇస్తే, అమ్మా నీళ్లు నాకు దాహానికి ఇస్తే నేను నీకు ఏమిస్తానంటే జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా మాటలు కుదురుస్తున్నాడో చూడండి. తెలియలేని వ్యక్తి, తెలీదు. ఈ సమరయ స్త్రీ ఎవరో యేసయ్య తెలియదు, యేసయ్య ఎవరో సమరయ స్త్రీకి తెలియదు. ఒక తెలియలేని వ్యక్తితో ఎలాగ పరిచయం పెంచుకుంటున్నాడు చూడండి. అక్కడ దేని బిడ్డలారా, నీళ్ళు అవసరం గనక బావుంది, బావిలో నీళ్ళు ఉన్నాయి. ఈ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది గనక, సందర్భం బాగుంది గనక, సందర్భం కలిసింది గనక, అమ్మా నాకు నీళ్ళివ్వు అని అడగడానికి సరిపోయింది. ఒకవేళ నీళ్లు చేదుకోవడానికి ఈవిడ వచ్చింది కనుక యేసుక్రీస్తు ప్రభు, అమ్మా నాకు తినడానికి ఆహారం పెడతావా అని అడిగితే ఎలాగున్నావు? బాగోకపోను. మనం ఎవరితోనైనా యేసు గురించి చెప్పేటప్పుడు సందర్భం చాలా అవసరం. ఏమవసరం అండి? చాలా అవసరం సందర్భం. సందర్భం కానీ మనకు అర్థం కాకపోయింది అనుకోండి, వారిని మనం పట్టుకోలేము. మనం దేని బిడ్డలారా, సందర్భార్థం అవ్వాలి మనకి. ఎంతమంది మనకు ఒకప్పుడు మనకి దేవుని బిడ్డలో వచ్చేవారు. కారణం ఏంటో తెలుసా? వారితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేవాళ్ళం, ఎలాగా వారితో పరిచయం పెంచుకోవాలో అలా పెంచుకుండేవాళ్ళం. దేని బిడ్డలారా, దేవుని చిత్తము, దేవుని కృప, వాళ్ళు ఎక్కడ పక్షి ఆ గూటికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, నా మాట వింటున్నారు అనుకుంటున్నాను. అక్కడ సందర్భం చాలా ముఖ్యం. నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆ వ్యక్తిని నీళ్ళు మాత్రమే అడగడానికి ఆ వ్యక్తికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. సడన్గా ఏమైనా, అమ్మా నాకు ఏదైనా అన్నం పెట్టు అని అంటే ఆవిడ ఎక్కడి నుంచి తెస్తుంది? ఈ సందర్భం కలుపుకుంటున్నాడు, మాట కలుపుకుంటున్నాడు చూడండి యేసయ్య. దేని బిడ్డలారా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నీ అవసరం ఏంటో, నువ్వెలా దేవునికి అంకితం అవుతావో దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నీ అవసరం ఏంటి? అమ్మా నీకు ఆరోగ్యం బాగోలేదా? అవునయ్యా బాగలేదు. నీకు ఆరోగ్యం బాగోలేదా అన్నప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేదనే అడుగుతాడు. అర్థమైందా? ఇంక వేరే అడగడైనా నీకు మానసికంగా బాధపడుతున్నావా అని అడుగుతాడంతే. మానసికంగా బాధపడితే నీకు ఏది అవసరమో, ఏది సందర్భమో అదే అడుగుతాడు. దేని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామండి. మనం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా నువ్వు అవ్వాలని నీకు కోరుకుందా, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను అంటే ఎలాగుంటుంది? ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయిందాడు. ఏంటి, ముఖ్యమంత్రి అవుతావా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానంటే ఎలాగుంటుంది? ఆ సందర్భం మిస్ అయిపోతాం మనం. సందర్భాన్ని మనం ఏం చేస్తామంటే మిస్ అయి మాట. ఒక అన్యురాలు మన దగ్గరికి, ఒక అన్యుడు వచ్చాడు అనుకోండి, వారితో మనం ఎలా మాట్లాడాలో సందర్భాన్ని దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు చూడండి. గుర్తుపెట్టుకోండి, సందర్భాన్ని మాత్రం మనం పట్టుకున్నామా, ఆత్మను మనం పట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కొద్దిమంది ఏం మాట్లాడతారో తోకేదో తెలీదు, బుర్ర ఏదో తెలియదు. అసలు ఏం బుర్రకేస్తారు, కాలుకేస్తారు, తోక్కేస్తారు, అన్నట్లుగా వేస్తూ ఉంటారు కదా. అసలు మిక్స్ చేసేస్తున్నట్లుగా కనపడుతుంది తప్ప అసలు మ్యాటర్ ఏమీ అర్థం అవ్వదు మనకి. కసబిస మాట్లాడేస్తారు, నా మాటలు అయిపోయాయి కదా అని పోతారు అంతే. అచ్చచ్చా, అది కాదు, అది పద్ధతి కాదు. దేని బిడ్డలారా, దేవుని వాక్యం ఆలకిస్తున్నా మీరు శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందో చూడండి. అయ్యా
నువ్వు కానీ నాకు నీళ్ళు ఇస్తే, సమరయ స్త్రీ, నువ్వు కానీ నాకు నీళ్ళు ఇస్తే నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఈయన దగ్గర ఎక్కడిది? నీళ్ళే లేవు ఇతని దగ్గర, జీవజలం ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ ఆలోచన చేసింది. ఈ మాట ఎల్లంగానే ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ ఇప్పుడు మాట్లాడుతుంది చూడండి, ఎలా మాట్లాడుతుందో, ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి. ఎలాగైనా లేడీస్కి, ఆడవాళ్ళకి చాలా తెలివి ఉంటుందట. బైబిల్లో చెప్తుందండి తెలివి ఉంటుందని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును అని ప్రశ్న వేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మ్యాటర్కి వచ్చింది చూడండి. ఇప్పుడు తెలివైన స్త్రీ, అయ్యా చేదుకొనడానికి నా దగ్గరకు చేదుకొనడానికి నీ దగ్గరికి ఏమీ లేక, నీ దగ్గర ఏమీ లేక ఈ బావి దగ్గర కూర్చున్నావు అలసిపోయి, నేను వచ్చాను ఇంతలో నేను వస్తే నాకు చేదుకొని నాకు కొన్ని నీళ్ళు నాకు దాహానికి ఇమ్మని నువ్వు అడుగుతున్నావు. నీ దగ్గర చేదుకోవడానికి నీళ్ళు చేదు ఉంటే నువ్వే చేదేసుకుంటాగా, నువ్వే తీసేసుకుంటావు కదా నీళ్ళు బావిలోయి. నీ దగ్గర ఏమీ లేదు, అయినా నాకు జీవజలం ఎలాగిస్తావు అని అడుగుతుంది. అబ్బా ఎంత మంచి ప్రశ్న వేసిందో చూడండి. సందర్భం తగ్గాగే ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకి యేసయ్య ఏమంటాడో చూడండి. తానును తన కుమారులను పశువులను ఈ బావిలో నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? రెండో ప్రశ్న, అయ్యా నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా అన్నది. నీ దగ్గర చేదడానికి శాదా లేదు, నాకు జీవజలం ఇస్తావా అని అడిగింది. ఈ రెండు ప్రశ్నలకి ఆవిడ అడిగిన తర్వాత యేసు ఏమంటాడో చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెవ్వడను దప్పుకొనడు అని చెప్పాడు. ఆ ప్రశ్నకి చూడండి దేని బిడ్డ జవాబు ఎలా ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ఆలోచన చేస్తా ఉంది. ఏమని అంటే నీళ్ళు ఇస్తానంటున్నాడు, చేదకుండా నీళ్ళు ఇస్తాడా? అదన్న జీవం అంట. అందులో ఆ నీళ్ళు ఏముందంట? జీవం ఉందంట. ఇందులో జీవం లేకుండా నీళ్లు మాటికి నాకు దాహం వేస్తుంది, కానీ ఇతను ఇచ్చే నీళ్లు ఎన్నడూ దాహం కొనగొన అంటున్నాడు. ఇందులో జీవం ఉన్నదని కదా, ఏంటి అని ఆలోచన చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎంత తెలివైన లేడీయో చూడండి, ఎంత తెలివైన లేడీయో చూడండి. ఈ కాలంలో ఎవరున్నారండి అంత తెలివైన వాళ్ళు? బిస్కెట్కి పడిపోతున్నారు, చాక్లెట్కి పడిపోతున్నారు. అవునండి, పువ్వుకి ఫ్లవర్కి పడిపోతున్నారు, బట్టలకి పడిపోతున్నారు, ఫోన్కి పడిపోతున్నారు. మీకు అర్థమైందండి? చూపుకి పడిపోతున్నారు. ఇప్పుడు ఇంత మంచి లేడీని మనం ఎక్కడ చూడలేము దేని బిడ్డలారా. బిస్కెట్లు పడిపోయే లేడీలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పాపం ఎంతమంది ఉన్నారు. ఏంటి సత్యము ఏంటి అసత్యము అని గమనించకుండా, తెలుసుకోకుండా దేని బిడ్డలారా ప్రజలు, ఆడబిడ్డలు పాడైపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది బతుకు సిదికిపోయిన తర్వాత, బతుకు నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు, అమ్మ విషయం ఇది అని చెప్తే తల్లిదండ్రులు ఏం చేయగలరు? తల్లిదండ్రులు ఏమీ చేయలేరు. దేని బిడ్డలారా మొత్తం సమస్తం కోల్పోయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులకి వినిపించిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేయగలరు? ముందుగానే గమనించి ఏది తప్పో ఏది రైటో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే అంతవరకు తెచ్చుకోరు కదా, మరణం వరకు తెచ్చుకోరు కదండి. మీకు అర్థమవుతుందా? నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అని చెప్పుకొని బతుకులు నాశనం చేసుకుని దేని బిడ్డలారా పులి స్టాప్లు పెట్టేస్తా మరణానికి అప్పగించబడతా ఉన్నారు. దేని బిడ్డలారా యేసు ప్రభు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఎంత ఆరాటం పడుతుందో చూడండి, ఎంత సత్యాన్ని ప్రశ్నగా అర్థం అడుగుతుందో చూడండి. దేని బిడ్డలారా సృష్టిని సృజించిన సృష్టికర్తను ప్రశ్నలు అడుగుతుందంటే ఈ వ్యక్తి ఎంత యథార్థం కలిగింది, ఎంత నీతి కలిగింది, ఎంత పట్టు కలిగింది, ఎంత జ్ఞానం కలిగింది.
ఎంత జ్ఞానం కలిగిందో చూడండి. ఇంత జ్ఞానం కలిగిన ఈ లేడీ, ఇంత పొట్టు కలిగిన ఈ లేడీ ఇంత భయంకరమైన పాపం చేస్తుందని కూడా చెప్పాలి. మరి ఇన్ని ప్రశ్నలు వేసిన ఈ వ్యక్తి ఏది తప్పో ఏది రైటో, ఈ పని చెయ్యొచ్చా పని చేయకూడదని కూడా ఈ వ్యక్తికి తెలిసి ఉండదు కదా. మరి ఆ వ్యక్తి ఆ విషయంలో ఎందుకు పడిపోయిందంట? అదే బలహీనత. దేని బిడ్డలారా, నీ బలహీనతతోనే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది గుర్తుపెట్టుకో. నువ్వే విషయంలో బలహీనుడువో ఆ విషయాన్ని దేవుడు నీకు చూపించి ఆ విషయంలో బయటికి పైకి నిన్ను లేపేటప్పుడు నువ్వు కాని వచ్చావా సరే సరే, లేదా నువ్వు అక్కడే ఉండిపోయావా, నీ పరిస్థితి, నీ జీవితం కొలాప్స్ అయిపోద్ది. వచ్చావా చాలా మధురంగా అయిపోద్ది. ఒకవేళ రాలేదా మన జీవితాలు మనలో ఉండవు. దేని బిడ్డలారా, చూడండి ఈ వ్యక్తిని ఎలా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఈ వ్యక్తితో, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పుకొనడు, నేను నీకిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడు నీటి బొగ్గగా ఉండి నన్ను ఆమెతో చెప్పను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పు కొనుక్కున్నట్లు చేదుకొనుట కింత దూరం రాకుండానట్లు. ఎంత ఆశ వచ్చిందో చూడండి ఆవిడికి. ఈ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఇప్పుడు ఏమడిగిందో చూడండి. ప్రశ్నలు అడిగింది, దానికి జవాబు పొందింది. పొందిన తర్వాత ఇప్పుడు యేసయ్యన ఒక వరం అడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక వరం అడుగుతుందండి. నువ్వు నేను అడగాలి వరాన్ని. నువ్వు నేను అడగాలి. దేని బిడ్డలారా, దేవుని దగ్గర అడగాలి. చూడండి ఏమడుగుతుందో చూడండి. అయ్యా, నేను ఇంత దూరం రాకుండా చేదుకొనుటకు నీళ్ళు ఇంత దూరం నుంచి మా ఇంటికి మోసుకెళ్లకుండా ఆ జీవజలాన్ని నాకు ఇచ్చే ప్రభువా అని అడుగుతుంది. అమ్మో, ఎంత ఆశరప్పిచ్చాడో చూడండి. మనం మాట్లాడితేనండి ఎవరికైనా ఆశ పుట్టాలి కానీ కోప్పడిపోయేటట్లుగా ఉండకూడదు. అర్థమైందా? మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఒక వ్యక్తికి, నూతనమైన వ్యక్తికి సువార్త ఇలా ఈ రకంగా చెప్తున్నప్పుడు ఎవరు నమ్ముకోరండి యేసయ్యని? యేసయ్య దగ్గరికి ఎవరు రారండి? నాకు కూడా యేసయ్య కావాలని నీ వెనకాల రాడా ఎవడను? నువ్వు ఇలా చెప్పకపోవడం వల్లే ఏదేనండి నన్ను నమ్ముకున్నాను కానండి నాకేమీ జరగలేదండి, యేసయ్యని నమ్ముకున్నాను కానండి నాకేం జరిగిందండి, ఏదో పాటగారు రమ్మన్నారు వెళ్తున్నామండి. మీకు అర్థమైందండి? ఏదో పాటగారు రమ్మంటున్నారు వెళ్తున్నామండి, బిస్కెట్లు ఇస్తున్నారండి, చకోడీలు ఇస్తున్నారండి, తినేసి వచ్చేయడమేనండి, నెలకండి భోజనం పెడతారండి, తినేసి వచ్చేయడమేనండి. మేము తినడానికి వెళ్తాం కానండి మాకేం తెలుసండి, యేసయ్య కోసం మాకు చెప్పడం రాదండి. దేని బిడ్డలారా, తప్పు చేస్తున్నారు. యేసయ్యనే చిన్న చూపుగా మీరే చేస్తున్నారు. యేసయ్య విలువని నువ్వే తీస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు గమనించి దేని బిడ్డలారా, నాకు అవి ఇచ్చేయ్యా, దాహానికి నేను తాగాలి అని అంటే, అందుకు యేసయ్య ఏమంటున్నాడో చూడండి. యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పును. అంటే పెనిమిటి ఉండాలండి ఈవిడికి వరాన్ని ఇవ్వాలంటే. బా, ఎక్కడ కొట్టాడో చూడండి. ఎక్కడ కొడితే దొరుకుతుందో అక్కడే కొట్టాడండి. దేని బిడ్డలారా, నువ్వు చేసిన పాపం మనుషుల దగ్గర మాకు దాయొచ్చు, దేవుని దగ్గర దాయలేవు. ఆ పాపాన్ని బయటికి తీయడానికి, ఆ పాపాన్ని బయటికి లాగడానికి, ఆ పాపాన్ని నీకు చూపించడానికి, ఆ పాపాన్ని బయలుపరచడానికి ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడో చూడండి. ఫస్ట్ నుంచి నాకు నీళ్ళు ఇస్తావా అయ్యా, నీకు నేను నీళ్ళు ఇవ్వనేనయ్యా, అయితే నేను జీవజలాన్ని ఇస్తాను అయ్యా, నేను ఇక్కడ చేదుకొనుటకు నాకు ఇక్కడ రాకుండా నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా
ఎలా లాక్కొస్తున్నాడో చూడండి ఆవిడ్ని. దేని బిడ్డలారా, ఆవిడ ఎక్కడికి వచ్చిందో చూడండి. అయ్యా, నీ పెనిమిటిని తీసుకొని రా, ఇప్పుడు నీ పెనిమిటిని తీసుకొని వస్తే ఆ జీవజలాన్ని ఇస్తానన్నాడు. దొరికిందండి ఇప్పుడు దొంగ. ఇంకెక్కడికి పారిపోద్ది? ఇంకెక్కడ తప్పించుకుంటుంది? ఇంకెక్కడ తప్పించుకుంటుందండి ఈవిడి? తప్పించుకోవడానికి ఇంకే మార్గాలు ఉన్నాయి ఈవిడికి? సరైన పులి స్టాప్ వేసాడంతే, పక్కమని. నేను జీవజలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, రైట్, సిద్ధంగా ఉన్నాను, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. పెనిమిట్లు అనలేదండోయ్. చూడండి, అతనికి తెలుసు పెనిమిట్లు ఉన్నారని, కానీ ఫస్ట్ సంబోధించిన సంబోధన ఎలాగుందంటే పెనిమిటిని తీసుకొని రా అన్నాడు అంతే. బాబా స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈవిడ అంటదే, నాకు పెనిమిట్లు లేరు, చేతులు పెత్తుంది ఎలాగలాగా, నాకు పెనిమిట్లు లేరు అని ఎప్పుడైతే అంటుందో, ఇప్పుడు పెనిమిటిని తీసుకొని రా అన్న ఆనోరే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్పాడు. ఇప్పుడు పునాది వేసాడండి. ఇంకా బ్రేక్ అయిపోయింది ఆవిడ. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అస్సలు బ్రేక్ అయిపోతుంది. దేని బిడ్డలారా, ఒక ఆత్మను సంపాదించడానికి ఎంత కష్టపడాలి? సింపుల్గా వస్తుంది అనుకుంటున్నావు ఒక ఆత్మ? ఎంత కష్టపడాలి? ఎంత 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 నరకం అనుభవించాలో తెలుసా? ఎన్ని రాత్రులు పగల్లో ఎంత మందిని కొరకు మనం ప్రార్థన చేయాలి? ఒక ఆత్మ మందిరంలోకి రావాలని, ఒక ఆత్మ నీ చేతులకి పట్టబడాలంటే ఏమండి? పని చేసుకోవడం, ఆహారం తినేయడం, పడుకోవడం, మళ్ళీ పని చేసుకోవడం, ఆహారం తినేయడం, పడుకోవడం. ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే, అమ్మో ఆ పని రా, ఈ పని రా, ఈ పని చేసేస్తున్నాను, ఆ పని చేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను, నేను ఇది చేసేస్తున్నానని కాళ్ళు ఎగరేసేస్తాం మనం. ఒక ఆత్మని దేవుని పాదాల దగ్గరికి తేవడం చాలా కష్టం, తెలుసా మీకు? చాలా కష్టం. మీకు అర్థమైందండి? ఆంద్రేయికి బాప్టిస్మ ఇచ్చి యోహాను ఏ సువార్త అయితే చెప్పాడో యేసు గురించి, అదే సువార్త పట్టుకెళ్ళి ఆంద్రేయ పేతురుకి చెప్పాడు. ఆంద్రేయ పేతురుకి ఏ సువార్త అయితే చెప్పాడో అదే సువార్త ఫిలిప్కి పేతురు చెప్పాడు. పేతురు ఫిలిప్కి ఏ సువార్త చెప్పాడో అదే సువార్త నతానియేలుకి చెప్పడం జరిగింది. సువార్త మారలేదు. ఏం మారలేదు దేని బిడ్డలారా? సువార్త మారలేదు. అదే సువార్త మారలే. ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసయ్య, అమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అని ఎప్పుడైతే అన్నాడో, నాకు పెనిమిట్లు లేరని ఎప్పుడైతే అన్నదో, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు. 6వ వాడిని కూడా పక్కన పెడుతుంది, సిద్ధం చేస్తుంది ఆవిడ. 6వ భర్తని కూడా సిద్ధంగా ఉన్నాడు ఆడు. ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు ఒకడు కాడు, కానీ ఆడు నీ వాడు కాడని ఎప్పుడైతే బయలుపరిచాడో, దేని బిడ్డలారా చూడండి, నేను చదువుతున్నాను. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. అప్పుడు ఆవిడ అంటది, సత్యమే చెప్పితువనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవు అని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించదురు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లన్ను. చూడండి ఎలా తప్పించుకుంటుంది. ఇప్పుడు కూడా దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. అమ్మా, అయ్యా, యేసయ్యా నువ్వు సత్యమే చెప్పావయ్యా, నేను నమ్ముతున్నాను, అది నువ్వు నిజంగా ప్రవక్తవని కూడా నేను నమ్ముచున్నాను. అయితే ఆరాధించవలసిన స్థలం, మందిరం కట్టవలసిన స్థలం ఇది కాదే, యెరూషలేములో ఉందే, అక్కడికి వెళ్ళిపోయి చెప్పు. నువ్వు ఇక్కడ కాదు చెప్పేది. నా పాపం బయలుపరిచేది, నా పాపం కోసం మాట్లాడేది,
నా పాపాన్ని నువ్వు బయటికి లాగేది? ఇక్కడ కాదు, యెరూషలేములో. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే యెరూషలేములో మాట్లాడాలి, కానీ ఇక్కడ మాట్లాడకూడదని చెప్తుంది యేసయ్యకే. ఆరాధించవలసిన స్థలం ఇది కాదట. అమ్మో బాబాయ్, ఎంత తెలివైందో చూడండి. ఇంజనీర్ కన్నా, కలెక్టర్ కన్నా, మినిస్ట్రీ కన్నా, ముఖ్యమంత్రి కన్నా, ఏమండి పిఎం కన్నా, ప్రధానమంత్రి కన్నా అంత జ్ఞానం ఉంటుందో ఉండదో మనకు తెలీదు. ప్రపంచంలో జ్ఞానవంతుడు ఒకడు ఉన్నాడట. ఐదో వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు అట. ప్రపంచంలో అందరికీ జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారని అంటే ఒకడు ఉన్నాడట. 5వ స్థానంలో మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట. మరి ఈవిడే అంత జ్ఞానం. అప్పుల్లో జ్ఞానంలో ఎవరైనా మొదట ఉన్నారని అనుకుంటే ఈ సమరయ స్త్రీయే ఉందని మొట్టమొదటిగా మనం చెప్పొచ్చేమో, సొలొమోను తర్వాత. అమ్మ బాబోయ్, అయ్యా నువ్వు నిజంగా చెప్తున్నావయ్యా, నా పాపంల కొరకు చెప్తున్నావు, నీళ్ళ కొరకు చెప్తున్నావు, జీవజలాల కోసం చెప్తున్నావు, పెనిమిట్ల కోసం చెప్తున్నావు, భర్తల కోసం చెప్తున్నావు, అన్నీ చెప్తున్నావు, కానీ అయ్యా చెప్పవలసింది ఇక్కడ కాదు. నువ్వేమైనా చెప్పగలగాల అనుకుంటే యెరూషలేములో చెప్పుకో. గో, యెరూషలేములో చెప్పుకో, నువ్వు ఎక్కడ కాదు చెప్పడం. అబ్బా, యేసు ప్రభుని ఎంత మాట అన్నదో చూడండి. ఇప్పుడు యేసయ్య ఆ మాటకి ఏమంటాడో చూద్దామా? ఆ మాటకి చూద్దాం. ఆయన కోప్పడ్డాడో లేకపోతే సిల్లిగా ఉన్నాడో చూద్దాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది. ఏమన్నాడండి? ఏమన్నాడు? ఒకే ఒక మాట. అంతగా కోప్పడిన ఆవిడికి, అమ్మా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! ఈవిడితో ఎందుకు అంతలాగా గట్టిగా పట్టుకోవడం? ఈవిడ్ని వదిలేయవచ్చుగా. పాపం ఎందుకు పనికొస్తుంది? ఈవిడా ఎందుకు పనికిరాదు? ఈవిని వదిలేవచ్చు కదా. ఈ పాపాత్మురాల స్త్రీ మాట ఎవడు విని ఎవడొస్తాడో వదిలేవచ్చుగా. ఎందుకు అంత పట్టుకొని 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 లాక్కోవడం ఎందుకు? అమ్మా అండం ఎందుకండి? ఒక పాపాత్మురాల స్త్రీని, పాపం చేసే ఒక స్త్రీని అమ్మా అండం ఎందుకు? అది యేసయ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. పాపాత్మురైన స్త్రీని అమ్మా అని పిలవగలిగేవాడు లోకములో, చరిత్రలో ఎవరు లేరు, యేసు తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక కుష్ఠరోగుల్ని ప్రేమించే గుణం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరికమ్మా? ఏమా? ఎవరికి? యేసయ్యకి కాదురా, లోకంలో ఒక ఆవిడికి ఉంది. కుష్ఠరోగులు ప్రేమించింది ఆవిడ. ఎవరు ఆవిడ? మదర్ తెరీసా. మదర్ తెరీసానా? చూడండి దేని బిడ్డలారా, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మిందైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముమో. మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించిన వారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగును. అయితే యథార్థముగా ఆరాధించిన వాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచు కాలం వచ్చుచున్నది, ఇది ఇప్పుడు వచ్చి ఉన్నది, నిన్ను తాను ఆరాధించువారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అప్పుడు దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను వాళ్ళను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం దేని పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యెరూషలేములోనయ్యా బోధించుకుంటారో, ఏదైనా చెప్పుకోవలసింది, ఆరాధించుకోవలసింది దేవుణ్ణి యెరూషలేములో ఆరాధిస్తారు, ఎక్కడ కాదు, నువ్వు పో అని అప్పుడు ఆవిడ అనగానే, బా ఎంత చెప్పినా ఈవిడ అసలు ఎలా లేదురావా, లేదురావా, ఎందుకు రావా, అనవసరంగా వచ్చిన టైం వేస్ట్ రావు అనసన వచ్చే అనుకొని సొనుక్కొని
అనిక్కని బనుక్కొని ప్రాణం ఇసికి ఇతను కానీ వెళ్ళిపోతే దొరికినంటావా? దొరకకపోను దేని బిడ్డలారా, ఇంకా పాపంగా మారిపోను ఈవిడి. కానీ అమ్మా అనే మాట ఎప్పుడైతే అక్కడ వర్తించాడో, పలికాడో, దేని బిడ్డలారా చెప్పుకుంటూ వచ్చాడో, అమ్మా ఆరాధించవలసింది ఇక్కడేనమ్మా, యెరూషలేములోనైనను యూదయలోనైనను ఎక్కడైనా ఆరాధించవలసింది ఇవన్నీ గతించిపోతాయమ్మా. అమ్మా అసలైన ఆరాధన అన్నది ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసింది అమ్మా, యూదుల్లో నుంచి వస్తుందమ్మా నిజమైన రక్షణ అని ఎప్పటి నుంచి అలాగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ నిజమైన సువార్త చెప్పుకుంటూ వచ్చాడో, అప్పుడు ఇతను నిజంగా క్రీస్తు అనబడిన మెస్సయ్య అని నేను ఎరుగుదును అని చెప్పింది. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియనని చెప్పగా యేసు ఆమెతో మాట్లాడుచున్నాను నేనే అని ఆవిడతో ఎప్పుడైతే చెప్పాడో దేని బిడ్డలారా చూడండి, ఇంతలో 27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడేది, కానీ నీకేమి కావాలనని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడని ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. హల్లెలూయా. ఒక్క స్త్రీ ఊరినంతటిని కదిలించిందండి. ఒక్క స్త్రీ, పనికిరాని స్త్రీ, చదువులేని స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, దేని బిడ్డలారా ఊరు జనము చేత, సొంత ఊరు జనము చేత ఏమండి వెలివేయబడిన స్త్రీ, విలువలేని స్త్రీ, గౌరవం లేని స్త్రీ, పేరు లేని స్త్రీ, ప్రఖ్యాత లేని స్త్రీ, బలము కుటుంబం బలము లేని స్త్రీ. ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసయ్యని కలుసుకోగానే యేసయ్యలో ఉన్న బలము, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న విలువ, యేసయ్యలో ఉన్న గౌరవం, యేసయ్యలో ఉన్న ప్రాధాన్యత ఈవిళ్ళలోనికి వచ్చి ఈవిడ పొందుకోగానే, ఈవిడ వెళ్ళి ఊరిలో వాళ్ళకి కనబడంగానే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసు క్రీస్తు కాడా మెస్సయ్య కాడా అని చెప్పంగానే వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి వచ్చారంట. హల్లెలూయా. ఒకప్పుడు ఈవిడ కనబడితేనే రాళ్ళు చంపేయాలి, అది మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా. కానీ ఇప్పుడు కనబడి వాళ్ళతో మాట్లాడుతుందండి. హల్లెలూయా. ఎంత ధైర్యం ఇచ్చాడో చూడండి. మధ్యాహ్నం వేళ చేదుకొన్నట్టుకి నీళ్ళు చేదుకోవడానికి వెళ్ళిందంటే ఎవరైనా కనబడితే కొట్టి చంపేస్తారని చెప్పి మధ్యాహ్నం వేళ వెళ్ళిందండి నీళ్ళు చేదుకోవడానికి. నా దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా నీకు అలాంటి విలువని ఇస్తా ఉన్నాడు. ఉపయోగించుకు. ఒక్క లేడీ చేసిన పని మీరెందుకు చేయలేరు? ఎంతమంది చేసిన ఈవిడొక్కరు చేసిన పని మీరందరూ ఎందుకు చేయలేరు? కానీ మీరేమనుకుంటున్నారు అంటే తుడిచేసుకుంటున్నారు, మర్చిపోతున్నారు. ఇలాగా తుడిచేసుకుంటున్నారు, మర్చిపోతున్నారు, గాలి వదిలేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళంగానే గొడవలు, గోళ్ళలో అల్లరి, సమాధానం లేకుండా అనుకోవడం, ఇంతలో మర్చిపోవడమే, అనుకోవడం వరకు మొత్తం ఎగిరిపోతున్నాయి. దేవుడు ఏం చేస్తాడు? దేని బిడ్డ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేని బిడ్డలారా, సమరయ స్త్రీ నీతో మాట్లాడిన మాట, నేను విలువ లేని దానిని, గౌరవం లేని దానిని, పేరు లేని దానిని, కుటుంబం అనే బలం లేని దానిని నా మాట విని, నా మాట నమ్మి గ్రామస్తులందరూ వచ్చారు. దేని బిడ్డలు ఒకప్పుడు
పాత జీవితాన్ని చూశారు, సమరయ స్త్రీ జీవితాన్ని. ఇప్పుడు కొత్త జీవితాన్ని కూడా చూస్తా ఉన్నారు. ప్రజలు నీ మాట వినకపోవడానికి కారణం దేని బిడ్డలారా? ప్రజలకి నీ కొత్త జీవితాన్ని చూపించలేదు, పాత జీవితాన్నే చూపిస్తున్నావు. అల్లరే అది అనడం. మీకు అర్థమైందా? మాట నేర్పత లేక అర్థమైందండి. యేసయ్య దగ్గరికి తీసుకురాగలిగిన మాట నేర్పత నీకు రావాలి. అది లేదు. పని చేయడానికి మాట నేర్పడుతుంది నీ దగ్గర, డబ్బు సంపాదించడానికి మాట నేర్పడుతుంది, కానీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి మాట నేర్పడుతుంది నీ దగ్గర లేదు. దేవుడు ఎందుకనో అమ్మాని ప్రేమించి దేవుడు మరలా ఈ కృప నీకు అనుగ్రహించేశాడు. దయచేసి లాస్ట్ కాలింగ్, లాస్ట్ చివరి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఉపయోగించుకోండి. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాం. ఊరి కదిలి రావడం మాట్లాడేం బిడ్డలారా. ఒకవేళ ఒకప్పుడు కనబడితేనే ఈవెన్ని రాళ్ళు రూవి చంపేస్తారు కదా, కానీ ఇప్పుడు కనబడమే కాదు, మాట్లాడుతుందండి. అబ్బా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్యని మీరు రండి చూడడానికని చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకొస్తుందంటే అమ్మో, చాలా విలువ ఉంది ఆవిడికి. యేసయ్య దగ్గర తీసుకొచ్చిందండి. సుకారైన గ్రామాన్ని అంతటినీ తీసుకొచ్చింది. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. అందుకే నా అంత కష్టపడ్డాడో, అందుకే నా మధ్యాహ్నం వేళల్లో కలుసుకున్నాడో, అందుకే నా అన్ని ప్రశ్నలు అడిగినా కూడా అంత ధీమాగా, అంత జడ్జాగా, అంత మర్యాదగా సమాధానం చెప్పాడు. అయ్యా, నా పాపం కోసం మాట్లాడడానికి ఆరాధించవలసిన స్థలం ఇక్కడ లేదు, యెరూషలేములో ఉంది, నువ్వు అక్కడ చెప్పుకో అన్నా కూడా అమ్మా అని వివరంగా అర్థమయ్యేలాగా చెప్పి ఆవిడ మనసును మార్చడానికి కారణం ఏంటో తెలుసా? గ్రామాన్ని అంతటిని యేసయ్య పాదాల దగ్గర తెస్తారు. ఇదిగో ఈ ఆదివారం నీకింత కరెంటు, ఇంత బిల్డింగ్ కట్టించి, ఇంత నీళ్ళలో నిన్ను ఎందుకో తెలుసా కూర్చోపెట్టి ఇన్ని మాటలు, మంచి మాటలు చెప్పించడానికి కారణం యేసయ్య దగ్గరికి ప్రజలు తీసుకొస్తావని. మందిరంలో కాదు నువ్వు ప్రజలు తీసుకొచ్చేది, యేసయ్య పాదాల దగ్గరికి తీసుకురావాలి. మనుషుల దగ్గర తీసుకొస్తే ఈరోజు నిలబడతారు, రేపు పోతారండి. కానీ యేసయ్య దగ్గరికి తీసుకొస్తే ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఆడు చచ్చిపోయే వరకు యేసయ్య దగ్గర ఉంటాడు. అది కావాలి దేవునికి. నీ మాట అలా పని చేయాలి. ప్రార్థన చేసుకో. చెల్లి ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలో మనం ఉందాం. ఎవరు పాపంలో ఉన్నారు, ఎవరు రక్షించాలి, ఎవరు విడిపించాలి అని చూస్తారు. మనుషులు పాపంలో ఉన్నవారి, పాపం చేస్తున్న వారిని మాట్లాడుతుంది. మనుషులు అయినా గోరుగా మనుషులు ఆ వ్యక్తిని ఆ వ్యక్తులను రక్షించాలి, ఆ వ్యక్తులు పాపంలో విడిపించాలి. విడిపించిన ప్రభు ఆవిడ మనసులో ఆవిడ జీవితాన్ని గొప్పగా చేసుకుంటున్నాను. ఆవిడ మనసుకు మనము
మనలో పాపం చేయకుండా మళ్ళా ఎప్పుడు కూడా పాపం పెట్టకుండా ఆ వ్యక్తి కూడా ఉన్న వ్యక్తి కూడా నీ వాడి పాలలో ప్రభా ఆవిడ జీవితం వెంటనే వాడికి నేను ప్రశ్నించింది ప్రభా ఎన్నో నేను ప్రశ్నించింది ప్రభా మీరు వదిలిపెట్టలేదు ప్రభా అయ్యా ప్రశ్నించిన మీరు వదిలిపెట్టలేదు ప్రభా ఆమె జీవులు ఆవిడ మనసులో మీరు ఎన్నుకుని ఆవిడ జీవితాన్ని అయ్యా విడిచిపెట్టి మార్చి అయ్యా ఆవిడ జీవితం ప్రజల్లో ప్రజలకు ఒక మాదిరిగా ప్రజలకు ఒక రక్షణ అయా రక్షణ సువార్త అంటే స్త్రీగా మారుతుంది వారికి ఒక స్త్రీ ఒక స్త్రీని మనసు ఒక స్త్రీని దర్శించడం వల్ల వ్యక్తిత్వంలో అనేక మందికి రక్షణ సువార్త అందించే సువార్తగా మారిపోయి ఏసయానికి స్తోత్రం ప్రభా ఏసయానికి రక్షించిన వారు దర్శించిన వారు నీకు ఇష్టమైన వారు ప్రభా రక్షించకుండా ఉండవు నువ్వు పలకరించకుండా ఉండవు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా రాళ్ళతో కొడుతూ ఎక్కడ చూసినా అక్కడ పెడుతూ పెరుగుతూనే ఉండేవారు అమ్మాని పిలుస్తున్నా అయ్యా అమ్మాని పిలుస్తు అమ్మాని అమ్మాని ఎప్పుడైతే పిలుస్తావో జీవితాన్ని అయ్యా అయ్యా మనుషులతో స్నేహం చేస్తా అమ్మాని పిలుపు అయ్యా నీకు స్తోత్రం అమ్మాని పిలుస్తా పిలిచి ఆవిడ జీవితం కూడా అయ్యా రక్షించిన పడినప్పుడు స్త్రీ ఎలాగైతే గ్రామంలో అనేక మందికి సువార్త చెప్పినారు అనేక బిడ్డలకి మా సాక్షి మా జీవితంలో చూపించిన మాదిరికరమైన జీవితం స్వార్థమైన